గద్వాల జిల్లాలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా దళారులు ఎవరైతే ఉంటారో ఆర్గనైజర్స్ గా పిలుస్తారు వాళ్ళని, ఇక్కడ వాళ్ళెవరు కూడా డబ్బులు ఇవ్వకుండా ఉల్టా రైతుల మీద జులుం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసినాం. దానికోసమని గద్వాల్ కలెక్టర్ గారికి మళ్లీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఖచ్చితంగా ఒక వారం లోపల ఇది పూర్తి చేయాలా, లేకపోతే వచ్చి గద్వాల్ పట్టణంలోనే దీక్షకు దిగుతామని కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మొత్తం గద్వాల జోగులాంబ జిల్లాలో 50,000 మంది పైచిలకు మరి కాటన్ సీడ్ పండించే రైతులు ఉన్నారు. వారిని కనా కష్టాలు పెడుతున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక సాగవు, ఖచ్చితంగా తొందరగా మీరు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం రుణమాఫీ అందరికైందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. రుణమాఫీ అందరికీ జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు. ఆ రైతులందరికీ రుణమాఫీ అయ్యేంత వరకు కూడా జాగృతి పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. రైతు భరోసా తొందరగా వేయాలి, కేవలం ఎన్నికల కోసం కాదు, మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.